మిస్ అమ్మా. రాతుడ్ పిల్లల్ని వదిలేసి వచ్చావా? డ్రాప్ చేసే వస్తున్నా. అవును, గుడికి వెళ్తానని చెప్పావంటగా, ఇక్కడున్నావేంటి? నీకో విషయం తెలుసా? ఇప్పుడు నాకు పెద్ద యాక్సిడెంట్ తప్పింది. యాక్సిడెంటా? ఉండు, అక్కని పిలుస్తా. అక్క అక్క అక్క. బాలిక, నీ సోదరి పిలుచుచున్నది, వెళ్ళదమా? మీరు పదండి. అక్క అక్కడెవరుండరు, నాకు కనిపించరు. కన్ఫ్యూజను. మిస్ అమ్మా, నువ్వు మీ అక్క బాగానే ఉన్నారు. ఆవిడ కనిపించదు, నువ్వు పిలుస్తూనే ఉంటావు. వచ్చి కారుకు వెళ్దాం. అదిగో అక్కడ. సరేలే, మీ అక్క వెళ్తుంది, నువ్వు రా, వచ్చి కూర్చో. అక్క బాబ్జీ, ఏ బాబ్జీ. మేడం చెయ్యిరిగిపోయింది, తలగా పగిలిపోయింది, కన్ను లొట్టపోయింది, ఇంకా ఏమేమి విరిగాయో తెలియట్లేదు. ఆపు నీ గోలా. నేనేం చెయ్యమంటే నువ్వు ఏం చేసి సచ్చావు? ఏంటి మేడం, అదేదో చావడం నాకు సరదా అన్నట్టు అలా చెప్తున్నారు. యాక్సిడెంట్ చేద్దాం అనుకుంటే నాకు యాక్సిడెంట్ అయింది మేడం. చూడు, ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. నేను ఆవిడని చంపడానికి కరెక్ట్ గా మిస్ అమ్మ వైపే వెళ్తున్నాను మేడం. అప్పుడు అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలోపు లారీ చెట్టును గుద్దేసింది మేడం. బంగారం లాంటి అవకాశాన్ని నువ్వు నాశనం చేసావు కదరా. మీరేం టెన్షన్ పడకండి మేడం, నేను హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఆవిడ శ్మశానానికి పంపించేస్తాను. మేడం, ఒకసారి మొదలుపెట్టిన పని మధ్యలో ఆపే అలవాటు నాకు లేదు మేడం. ఎలా చంపుతావు చెప్పు, ఎలా చంపుతావు చెప్పు. చంపుతాడట, చంపుతాడు. ఇప్పుడేంటి, అమర్ దాని పక్కన లేడు కాబట్టి దాని దరిదాపుల్లోకి వెళ్ళగలిగావు. అదే అమర్ ఉంటే దానికొచ్చే ప్రమాదాన్ని 10 అడుగుల ముందే ఆపేస్తాడు. లేట్ చేయకూడదు. అమరు అది చాలా దగ్గర అయిపోతున్నారు. బంధుత్వం మాత్రమే ఉన్న వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడకూడదు. అమర్కి మిస్ అమ్మ భార్యగా ఉన్నప్పుడే దాన్ని చంపేయాలి. ఇది నీతో అయ్యే పని కాదని నాకు అర్థమైపోయింది. వెంటనే ఆ ఘోరాన్ని వెతికి పట్టుకోవాలి. మేడం, ఆ పని ఘోరాతో కూడా కాదు మేడం. అవును మేడం, మిస్ అమ్మని చంపడం నా వల్ల ఘోరా వల్ల అసలు అవదు మేడం. ఆ పని చేయగలిగిన వారు ఒకరున్నారు మేడం. వారు మాత్రమే ఆ పని చేయగలరు. ఎవరు? మిస్ అమ్మని చంపగలిగేది ఎవరో చెప్పు, చెప్పు, ఎవరో చెప్పు. అది మీరే మేడం. నేనా? అవును మేడం, మీరు మాత్రమే ఆవిడని చంపగలరు. ఆత్మలను బంధించి వాటితో శక్తులు పొందే ఘోరాన్ని, మనుషుల ప్రాణాలు తీసి బతికే నన్ను మీ గుప్పెట్లో పెట్టుకున్నారు మేడం. ఇంత చేసిన మీకు ఆవిడని చంపడం చాలా తేలిక మేడం. ఆ పని మీరు చేయకుండా మా మీద ఎందుకు ఆధారపడుతున్నారో నాకు అర్థమే కావట్లేదు మేడం. కరెక్ట్. దాన్ని చంపడం మీకంటే నాకే ఈజీ. మరెందుకు నేను మిమ్మల్ని నమ్ముకుంటున్నాను? కళ్ళెదురుగా ఉన్న దాన్ని పైకి పంపించలేనా? పంపించగలను. ఈ రోజు ఆ లారీ వల్ల ప్రమాదం జరుగుండుంటే ఏమున్నది, నీ స్నేహితురాలు పన్నిన పన్నాగమ ప్రకారము నీ సోదరి మరణి. ఆగిపోయారే? చెప్పండి గుప్తా గారు. ఆ లారీ మిస్ అమ్మని గుద్దేసేది. నాలాగే మిస్ అమ్మకు చేయని తప్పుకి, ఒకరి అత్యాశకి, పంతానికి, కోపానికి ప్రాణాలు కోల్పోయేది.
మిస్సమ్మ నా తోడబుట్టిన చెల్లెలు గుప్తా గారు. తాను చెయ్యని తప్పుకి, మనోహరి దుర్బుద్ధికి మిస్సమ్మ ఎందుకు బలి కావాలి? జీవం లేని ఇంట్లో వాళ్ళకి జీవితాన్నిస్తున్న మిస్సమ్మ ప్రాణం ఇవాళ ప్రమాదంలో పడింది. బాలిక ఎందులకు నీ వాటిలా మాట్లాడుచుంటివి? ఇప్పుడు ఏమీ కాలేదు కదా. నీ సోదరి సురక్షితముగా ఇంటికి చేరినది కదా. ఏమీ అవ్వలేదు కాబట్టే మీరు నేను ఇలా తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాం. అదే ఏమైనా జరుగుంటే నా పిల్లలు, ఆయన, అత్తయ్య, మావయ్య, రాతోడ్ ఏమైపోయేవారు? వాళ్ళ కన్నీటికి, వాళ్ళ మాటకి, వాళ్ళ సమాధానం లేని ప్రశ్నకి ఎవరు జవాబు చెప్తారు? ఇప్పటికే ప్రశ్నలా మిగిలిపోయిన నా చావుకి సమాధానం కోసం తిరుగుతూనే ఉన్నారు. ప్రాణం పోయే వరకు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు మిస్సమ్మ కూడా ఏమైనా అయ్యుంటే ఆ బాధని ఆయన తట్టుకోగలిగేవారా? ఈ ఇల్లు నా చావు నుంచి బయటకు వచ్చినంత సులువుగా మిస్సమ్మ చావు నుంచి బయటికి రాలేరు గుప్తా గారు. మిస్సమ్మ ఇంట్లో అందరికీ నన్ను మర్చిపోయేంత ప్రేమని చూపిస్తుంటే బాధ కలగాలి కదా గుప్తా గారు. కానీ నాకెప్పుడు ఆనందంగానే ఉండేది. ఎందుకంటే నా కుటుంబం, నా భర్త